మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. ఈరోజు మీకోసం మరో కవితతో మీ ముందుకు వచ్చాను. కవితా శీర్షిక మంచినీటి నదుల్లాంటి. ఏ బాటలో నడిచినా ముళ్ళులా గుచ్చుకుంటుంది. ఒళ్ళంతా గాయాలు చేస్తూ మనసు లోపలి కంట దూసుకుపోయి సలపరం పెడుతోంది. నా, నేను, నాది అన్న పదాలతో చెట్టపట్టాలేసుకుని చాచిన చేతుల్ని కూడా నరికేస్తుంది. ఈ సమాజం, ఈ దేశం, సాటి మనిషి ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రమే బాగుండాలనే తలంపు మనుషుల మధ్య విభేదాల చిచ్చులు రాజేసి వేరుకుంపట్లు పెడుతోంది. ఎవరు కష్టాల కన్నీళ్లు తాగుతున్నా, ఎవరు నష్టాల ఊబుల్లో కూరుకుపోతున్నా, నా కుటుంబం మాత్రమే సుఖాల నావ మీద బంతిపూల నావల బతుకు తీరం చేరిపోవాలనే ఆలోచనే మనుషుల్ని విడదీసి పాలిస్తోంది. మమతల్ని కాలి కింద పూలలా నలిపేస్తోంది. మనది మనం అన్న హృదయ వైశాల్యాలు కుంచుకుపోయి నాన్న భావనే ప్రతివాడి మనసు మూలల్లో సాలీడులా అల్లుకుంటోంది. మానవ సంబంధాల ప్రేమ మందిరం పాడుబడ్డ దయ్యాల కొంపై భయపెడుతోంది. స్వార్థం బూజు దులిపి మనసు మాడిగల్ని శుభ్రం చేసుకుని ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే సమతాగీతం పాడుకుంటూ సాచిన చేతులతో ఒకరినొకరు కలుపుకుంటూ స్వార్థమనే ఉప్పు నీటి కాలువను దాటుతున్న మంచినీటి నదుల్లాంటి మనుషుల్ని స్వప్నిస్తున్నాను. నేను మంచినీటి నదుల్లాంటి మనుషుల్ని స్వప్నిస్తున్నాను. ధన్యవాదాలండి. ఇది మీ చిత్తలూరి కవిత్వం. మరి నచ్చిందనుకుంటాను. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.